బ్రో సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. అసలే ముందే ఓపెన్ హ్యామర్ సినిమా చూసాము ఆ రోజు, అప్పుడైతే అది చాలా క్లాస్. ఆ క్లాస్ ఈ తర్వాత ఈ సినిమా ఎట్లుంటుందో ఆలోచించా. వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంది బ్రో. ఆ యూట్యూబ్లో ఆ రివ్యూలు చూసి ఏం నవ్వకండి. ఈ సినిమా నోలన్ పెట్టిండే డెడికేషన్ ఎవరు పెట్టలేదు నిజంగానే. సూపర్గా ఉంది సినిమా అయితే. బొమ్మ హిట్ అవుతుంది. బొమ్మ కంపల్సరీ హిట్ అవుతుంది బ్రో. దగ్గర 1 బిలియన్ గ్రాస్ వస్తుంది. వార్ సీన్స్ ఎక్సలెంట్ గా యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, స్టోరీ అయితే ఇంకా ఎక్కువ ఉంది. మ్యాట్ డామన్ అయితే ఇరదే చేశాడు, యాక్టింగ్ అయితే ఇరదే చేశాడు. ఫ్రేమ్స్ అయితే ఇంకా ఫ్రేమ్స్ అంటే మనం ఏమంటే ఐమాక్స్ ట్విస్ట్ అంటే మధ్యలో ఒక ట్విస్ట్ వస్తుంది. ట్విస్ట్ వస్తుంది. మెయిన్ ఏమంటే మనకి ఐమాక్స్లో చూసింటే ఏమన్నా కొంచెం ఉంటుంది అని అనిపించింది. ఏమంటే నార్మల్ స్క్రీన్ కాబట్టి ఐమాక్స్లో చూసే వాళ్ళకి సూపర్ విజువాలిటీ బాగుంటుంది చెప్పచ్చు. హైలైట్గా ఉంటుంది. నాకు ఇది ఒడిసియస్ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఒడిసియస్ క్యారెక్టర్ సూపర్గా ఉంది. అట్లాంటివి అంటే మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి ఆత్మలతో మాట్లాడేది, అలాంటివి అలాంటి సీన్స్ అయితే నచ్చినాయి. వర్తే 100% వర్తే. ఏం లేదడా బాగుందినా. వార్ సీన్స్ బాగున్నాయి, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి, టెకింగ్ బాగుంది. సేమ్ మన స్టోరీలో ఉన్నట్లు అలాగనే ఉంది. ఇది ట్రాయ్ అయిన తర్వాత అనుకోండి, అదే దాని గురించినే కదా. నెక్స్ట్ ఒక 10 years వార్ జరిగితే 10 years ఇంటికి వస్తాడు కదా. ఆ 20 years ఎలా జరిగింది, ఎలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యాడు, ఎలా వచ్చాడు, దానంతా బోర్ అంటే ఇంకా జనరల్ ఆడియన్స్ కనిపిస్తుంది. కొంచెం ముందే తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది కాబట్టి చూస్తారు. బాగున్నాయి, టాకింగ్ బాగుంటుంది. యాక్టర్స్ దే గుడ్, వెరీ గుడ్ జాబ్ యాజ్ యూజువల్ వీ నో. అండ్ టెక్నికల్ మ్యూజిక్ ఇస్ వెరీ గుడ్. క్రిస్టోఫర్ నోలన్ గురించి మనం చెప్పాల్సిన లేదు, మనం అసలు చెప్పేంత అర్హత కూడా మనకు ఉండదు అనుకుంటాను. బట్ ఇట్స్ వెరీ గుడ్ మూవీ. యా, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అంతే. విజువల్స్ దానిదే చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ చేయాలి మనము. ఆ విజువల్స్ కోసమే వెళ్ళాలి. అది తెలిసిన స్టోరీ అయినా కూడా చాలా బాగా తీశారు, అంత బాగుంది. యా, డెఫినెట్లీ యూ హ్యావ్ టు వాచ్ దిస్ టైప్ ఆఫ్ మూవీస్ ఇన్ ది థియేటర్ ఓన్లీ. స్లోగా ఉంది కొద్దిగా. లేదు ఫస్ట్ టైం తెలియదు సార్. పర్లేదు, యావరేజ్. దేనికి యావరేజ్? చాలా బాగుందన్నా. ఎలా తీశారు డైరెక్టర్ గారు? ఎలా తీశారు? చాలా బాగా తీశారు. టెక్నాలజీ ఎలా వాడారు? టెక్నాలజీ హాలీవుడ్ టైప్ లో చాలా. ఇక్కడ బోర్ కొట్టలేదు సినిమా అయితే అస్సలు లేదు. బాగుంది, సూపర్ ఉంది, బాగుంది. విజువల్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. విజువల్స్ ఎలా ఉంది? ట్రాయ్ యుద్ధం తర్వాత ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు జరిగిన సన్నివేశాలే మూవీ అంతా. ఖచ్చితంగా ట్రాయ్ చూడాల్సిందే. ఇది చెప్పేస్తే మళ్ళీ ట్రాయ్ తెలిసే నాకు. సో ట్రాయ్ చూస్తే ఇది రావాలా? అవునండి, అంతే కదా. ట్రాయ్ చూసిన వాళ్ళే చూడాల్సింది, లేకపోతే అర్థం కాదు ఎవరికి. కనెక్ట్ కాదు, అర్థం కాదు ఎవరికి. క్రిస్టోఫర్ నోలన్ ఆయన నుంచి మార్క్ ఉందన్న, సేమ్ మార్క్ కనపడుతుందా? బెంచ్ మార్క్ దింపేసినట్లే. ఏమన్నా మళ్ళీ ఇంకా కంటిన్యూషన్ ఉందా? లేదన్న, ఫినిష్ అంతే. బాగుందన్న సినిమా, బాగుంది. బాగున్నాయి, చాలా బాగున్నాయి సినిమా. బాగుంది. టామ్ హోలాండ్ యాక్టింగ్ బాగుంది. హీరో యాక్టర్ కూడా బాగుంది. చూడలేదు, బాగానే ఉంది సార్. కానీ స్లో నరేషన్, కానీ స్లో నరేషన్ సినిమానే బాగానే ఉంది. స్లో నరేషన్ బాగుందన్న, సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న, చూశాను. చాలా ఇంప్రెసివ్గా ఉంది. విజువల్స్ కానీ హైలైట్గా ఉన్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించిన ఫైనల్ అవుట్పుట్లో చాలా బాగుంది. చాలా బాగున్నాయి అన్న. ఫస్ట్ హాఫ్ ట్రైలర్లో ఏం లేదు, కానీ సినిమాలో చాలా ఉన్నాయన్న. బాగుంది, చాలా హైట్ చేశాడు అనమాట. ఫైట్ సీన్స్ అయితే సీక్వెన్స్, సముద్రం సీక్వెన్స్ అయితే సూపర్గా ఉంది ప్రతి ఒక్కటి. విజువలైజేషన్ అయితే ఐమాక్స్ అంటే ఇంకా బాగుండేది. మంచి థియేటర్ అయితే ఇంకా బాగుండేది. పెట్టిన మనీకి మనకు వర్త్ అనమాట సినిమా. చాలా బాగుందన్న, చాలా బాగుంది. వర్తబుల్ అన్న, 100% వర్తబుల్ అనమాట. మళ్ళీ చూసేంత సినిమా అనమాట. సేమ్ రిపీటెడ్ అనమాట. కొంచెం చేంజెస్ ఉన్నాయి, బట్ మీకు సినిమాలో చూసి అర్థమవుతుంది అది ఏంటనేసి. 100% అన్న. థ్యాంక్ యూ. కథ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది కథ గురించి చెప్పాలంటే ఇండియన్ మైథాలజీ టైప్ ఉందండి ఇది. మళ్ళీ ఇది ఎట్లంటే మన మ్యాన్షన్ హౌస్ బ్రాందీ జానీ వాకర్ బాటిల్ వేసుకొని తాగినట్లుంది. జస్ట్ కంపేర్, బట్ యూ థింక్ లైక్ దట్ అని. అంతా హ్యూమన్ ఎమోషన్స్ చాలా బాగా తీసినారు. ఆ హీరోయిన్ పండించేది చాలా బాగా పండించింది ఎమోషన్స్. ఆయన బాగా పండించినాడు. హీరో కడ వరకు ఉత్కంఠంగా బాగా ఎత్తిపోతారు.
ఎక్కడ బేజారు పెట్టరు. బట్ 3 hours అయినా కూడా నీడీ అనిపిస్తుందండి నాకేమో. నేను యాజ్ ఎ వ్యూవర్ చూసినప్పుడు వరకు నీడీగా ఉంది, బాగుంటుంది. అది అంటే చూడాలి, చూసే విధానంతోన సీట్లో కూర్చొని అది ఎత్తిపోతూ ఉండే విధానము, ఖర్చు బాగా పెట్టినారు, విజువల్స్ ఇది ఉండి బాగుంటాయి. ప్లేసెస్ ఎంతో టెంపుల్స్ అనుకోవచ్చు అండి, అట్లా ప్లేసెస్ తీసినారు. మంచి మనం తమిళనాడు టెంపుల్స్ కానీ ఉంటుంది ఉంటే మన సౌత్ ఇండియన్ టెంపుల్ చాలా బాగుంది. చాలా యాక్టర్స్ అందరిది బాగుందండి, విలన్ది బాగుంది, అందరూ బాగా ఇది చేసినారు. ఒడిస్సా హైలైట్ అయిందే, హైలైట్గా బాగా ఇది చేసినాడు. ఈజ్ ది లీడర్, చెప్తాడు నేను అందరినీ బతికించాలా అనేది నా ధ్యేయం అని. వార్స్ బాగా చాలా బాగున్నాయి. దే హ్యావ్ యూజ్డ్ మెనీ ఇది ఏమి మెన్, చాలా బాగుంది. ఓహో బాగా కనపడుతుంది. కలెక్షన్ అంటే దీన్ని లవర్స్ ఉంటారు కదండి, యూత్స్ బాగా ఇది చేస్తారు. బట్ ఎవరు బేజారుగా పోరండి. మా పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఎమోషన్స్ బాగుంది. ఇవి ఎఫెక్ట్స్ ఏమి హెచ్చుగా వాడినలా, అది బాగా వచ్చింది. కెమెరా అంటూ చాలా బ్యూటిఫుల్, చాలా బాగా వచ్చింది. అది వీ కెన్ ఎంజాయ్ ది మూవీ. 100 రూపాయలు ఎంత ఎంజాయ్ చేయొచ్చండి. మస్ట్ వాచ్ అండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పుకునే ముందు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు నా మూవీని. ఎందుకంటే ఇలాంటి ఒక మైథాలజీ మూవీస్ తీసేటప్పుడు చాలా డేర్ ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఇది గ్రీక్ మైథాలజీ నుంచి ట్రూ బేస్డ్ స్టోరీ కాబట్టి చాలామందికి కన్ఫ్యూజ్ అయినచ్చు. బట్ అయితే దీనికంటే ముందు ట్రాయ్ అని ఒక మూవీ ఉంటుంది, 2004లో 6లోనో వచ్చింది ఆ మూవీ. అది చూసింటే కనుక కొంచెం ఈజీ అవుతుంది. వాళ్ళ నేమ్స్ కానీ లైక్ అక్కడైతే ఆమె కొంచెం ఇంపార్టెంట్ రోల్, ఇక్కడ జస్ట్ చూపించలేదు ఆమె గురించి. ఎందుకంటే ఇక్కడ ఒడిసీ మీదే ఉంటుంది నా స్టోరీ అంతా. ఆఫ్టర్ థ్రోజన్ వార్ తర్వాత జరిగే స్టోరీ అనమాట ఇది. అంటే తను హోమ్ ఎలా చేరాడు అనేది దాని గురించి క్రిస్టోఫర్ నోలన్ చాలా అద్భుతం. ఫ్రిక్షన్ లాగా ఏం లేదు, నా కథలో ఏది ఉందో అదే చూపించాడు. ఏది కూడా ఫ్రిక్షన్ ఏం లేదు. అంటే ఆ మైథాలజీలో వాళ్ళ గ్రీక్ మైథాలజీలో ఏముందో అదే చూపించాడు, ఏం మార్చలేదు. ఇంకా ఒడిసీ క్యారెక్టర్ అయితే ఆయన బాగా చేశాడు. ఇంకా టామ్ హాలండ్ అంత అనిపించలేదు అన్న. ఓకే, క్రేజ్ కోసం వాడుకున్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఏం బోర్ అనిపించదు. సెకండ్ హాఫ్ ఏదో కొద్దిగా అయినట్టు అనిపిస్తుంది. అంటే 3 hours మూవీ కదా, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా తీశాడన్న. ఇంకా థ్రోజన్ వార్ సీన్స్ పెట్టింటే ఇంకా బాగుంది అనిపించింది. అవి ఎందుకంటే ఇంకా బోరింగ్ అనిపిస్తుందేమో అవి పెట్టలేదు, మోస్ట్లీ రిపీట్ చేయలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది కాబట్టి ఇంకా దాని గురించి ఎందుకులే అన్నట్లు అక్కడితో కట్ చేస్తా. ఓడిసీ మీదే మోస్ట్లీ ఎమోషన్ సీన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని బ్యాక్గ్రౌండ్ జర్నీ కానీ అంతా ఆయన మీద చూపిస్తూ వస్తారు. కొన్ని ఉన్నాయి బట్ అయితే ఇదంతా ప్యూర్ డ్రామా అన్నమాట. అంటే మన డ్రామా మీద నడుస్తుంది అంతా. మనకి లైక్ ఒక బాహుబలిలో ఒక రివెంజ్ డ్రామా ఎలా ఉంటుంది అలా. కానీ మనము అవును ఎంగేజింగ్ ఉండకపోవచ్చు. బట్ అయితే ఇక్కడ మనకు నచ్చకపోయినా అక్కడ వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా నచ్చుతుంది. ఆ గ్రీక్ మైథాలజీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మన ఇంకా కొంచెం డీటెయిలింగ్గా చెప్పింటే బాగుండు. మనకి అంత డీటెయిలింగ్గా చెప్పాలంటే కష్టం అన్న. హాలీవుడ్ మూవీస్ ఎలా ఉంటాయంటే జస్ట్ టక్ అన్నట్లు వెళ్ళిపోతుంది. అది ఆ లాజిక్ మనము క్యాచ్ చేయలేము. అది కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్లు ఉంటుంది. ఇంకా క్రిస్టోఫర్ నోలన్ ఆయన గురించి ఏం చెప్పాలన్నా, నాకు తెలిసి ఈ సినిమా ఆయన తీసిన మూవీస్ అన్నిట్లోనూ ది బెస్ట్ అనిపిస్తుంది. అంటే కలెక్షన్స్గా టెక్నికలీ అంటే కొంచెము ఇంటర్స్టెల్లర్ ఉన్నాయి, దానికంటే కూడా కొంచెం డల్లే ఉంది. బట్ అయితే కలెక్షన్స్లో బీట్ చేస్తుంది. ఎందుకంటే 2026 కాబట్టి ఆయన తీసిన మూవీస్లో నెంబర్ 1లో ఉంటుంది. ఇంకా ఆయన గురించి తెలియని చాలామందికి తెలిసి ఉండదు. మనకు బ్యాట్మ్యాన్ పరిచయం చేసింది ఆయన. ఇప్పటికి కూడా ద డార్క్ నైట్ వచ్చి టాప్ 1లో ఉంటుంది, అంటే టాప్ 5లో ఉంటుంది ఆ మూవీ. అంత బెస్ట్ ఉంటుంది మూవీ. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని వస్తే కన్నా మూవీ నచ్చుతుంది. మనం ఏందిలే ఏదో హాలీవుడ్ మూవీ వచ్చింది అని వస్తే పెద్దగా అనిపించకపోవచ్చు. ఆ లోపల టెక్నికల్ వర్క్స్ కానీ కొన్ని సీన్స్ అయితే అసలు
గ్రాఫిక్స్ కానీ సీజీ కానీ ఏం వాడలేదేమో అనిపిస్తుంది. అంత బాగా ఒరిజినల్ లొకేషన్స్ తీసినట్లే తీశాడు. అవును, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ కానీ బట్ అయితే డీసెంట్ వాచ్. ఇంకా మనకి ఆయన రాబర్ట్ ప్యాటిన్సన్ అని ఒక ఆయన ఉన్నట్టు అన్న, ఇప్పుడు రీసెంట్ బ్యాట్మ్యాన్ ఆయన కూడా పెట్టుకున్నాడు. లాస్ట్ క్లైమాక్స్లో ఆయన యాక్టింగ్ అని అంతా బాగుంటుంది. చాలా అసలు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని చూపించలేదు. ట్రై చూస్తే అర్థమవుతుంది అన్న. కానీ ట్రైలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్, హెక్టర్ కానీ అకలీస్ కానీ వీళ్ళంతా దీంట్లో ఉండరు. జస్ట్ అదే వార్లో మాత్రమే కాబట్టి దీన్ని యూజ్ చేసుకున్నా వాళ్ళని మళ్ళీ ఇంపార్టెంట్ వాళ్ళు అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఒడిసీ మీద మాత్రమే తీసుకొస్తాడు. నా మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా 3 ఐమాక్స్లో కానీ ఎక్స్పీరియన్స్ చేసింటే బాగుంది అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ అంతా స్క్రీన్ ప్లే బాగుంది. ఇంకా ఆయన డైరెక్షన్ చాలా బాగుంటుందని విన్నాను నేను, అందుకోసం ఈ సినిమాకి రావడం పర్లేదు నా, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం తెలుసు. అవునవును, ఓడిసీ క్యారెక్టర్ బాగుంది. ఇంకా స్పైడర్ మ్యాన్ అదే టామ్ హాలండ్ అంటే ఆయన బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేసింది, సెకండ్ హాఫ్ అంతా లేదు. 2 hours అయితే కొంచెం అవునండి, వాళ్ళు తెలియక.